దేవునికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం నిమిత్తం మీకా గ్రంథం 4వ అధ్యాయం. ప్రవక్త అయినటువంటి మీకా అంత్య దినాల్లో ప్రజలు ఎలాగుండబోతున్నారో ఒక అద్భుతమైన రీతిలో వివరించడం జరిగింది. అపాయకరమైన దినాలు, అంత్య దినాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా స్థిరపరచబడిన పరిస్థితులు కలుగుతాయని, ప్రజలు ప్రవాహంలాగా వస్తారు అని, ఆయన పర్వతం మీద ఉన్న ఆలయం గురించి రాయబడింది. ఈ ఆలయానికట జనాలు తండోపతండులుగా వస్తారట. కాబట్టి అన్ని జనులు అనేకులు వచ్చి ధర్మశాస్త్రమును, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని వాక్యును వారు గ్రహించగలుగుతారట. దేవుని ప్రజలు మందిరానికి వెళ్ళి దేవుళ్ళు ఆనందిస్తారట. వారు అంటారు, మనము దేవుని మందిరానికి వెళదాం రండి అని ఒకరికొకరు మాట్లాడుకుంటారట. అంత్యదినాల్లో దేవుని పట్ల ఆసక్తిని వారు కలిగి ఉండబోతున్నారు అని ప్రవక్త ద్వారా ప్రభు చెప్తున్నారు. నేటి దినాలు దేవుని పట్ల బహు ఆసక్తి కనబడుతున్నాయి. దేవుని పట్ల వారు కనబడుతున్న ఆసక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున 30,000, 10,000, ఇంకా 50,000, 1,00,000, ఇంకా లక్షలు ధనం కాదు, దేవుని సన్నిధికి వెళ్ళే ప్రజల సంఖ్య చెప్తున్నాను నేను. లక్షల మంది, వేల మంది మందిరాలకు వెళుతూ ఉన్నారు. చిన్న మందిరమా పెద్ద మందిరం అని కాదు, కానీ ప్రతి మందిరం కూడా ప్రజల చేత కిటకిటలాడుతున్న పరిస్థితులే కనబడుతున్నాయి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సమాధానం ప్రజలు గమనించినప్పుడు, గ్రహించినప్పుడు ఎవ్వరు కూడా ఇంటి దగ్గర ఉండలేరు. వారు 10 మందికి క్రీస్తుని పరిచయం చేస్తూ, వారు క్రీస్తు మార్గంలో నడిపించబడి ఇతరులు నడిపించడానికి చాలా ఆరాట పడుతూ ఉంటారు. అయితే దైవ వాక్యం ఏమి సెలవిస్తుంది? ఆయన సన్నిధికి ఎందుకురా వస్తున్నారు వీళ్ళు అంటేనట, ధర్మశాస్త్రమును ఒక దినాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు దైవ మార్గాన్ని విడిచిపెట్టారు. వాక్యానుసారమైన జీవితాన్ని మరిచిపోయారు. అందుకనే మరలా వారు దేవుని ధర్మశాస్త్రమును సిద్ధపరచుకొని ఆయన త్రోవల్లో నడవటానికి ఇష్టపడబోతున్నారు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన కార్యాలు ఎలాగున్నాయో, ఆయన ఏ ఏ విషయాలు మాట్లాడబోతున్నాడో, ఆయన ప్రభావం ఎంతో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతో, అది కూడా కనబరుస్తున్నారు. మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ప్రజలు లోకాన్ని చూడక, లోక సంబంధమైన వాటి వైపు వెళ్ళిపోక, దైవ మార్గములో నడుస్తూ దేవుని సన్నిధి పట్ల ఆరాటం, ఆతృత కలిగిన వారుగా రావలసిన వారై ఉన్నారు. అనేక మంది వస్తారని చెప్పినటువంటి ఈ ప్రవచనం నెరవేరడం ప్రస్తుతం గమనిస్తున్నాం. అంత్యకాలంలో మరింత ఎక్కువ జరగబోతోంది. ఆయన న్యాయం తీర్చేవాడని దూరం నుంచి కూడా జనాలు వస్తారట. దేవుని సన్నిధికి వస్తే వారికున్న వేదన, బాధ, ఆవేదన తొలగిపోతుందని, దేవుని సన్నిధిలోనే నిత్యమైన సమాధానం కలదు అని గ్రహించినప్పుడు దేవుని సన్నిధికి వస్తారు.
ఆ దినాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే ఎవరికి భయపడకుండా, ఎవరు ద్రాక్ష చెట్టు దగ్గర వాళ్ళే, ఎవరు అంజూరపు చెట్టు దగ్గర వాళ్ళే కూర్చుంటారు. ఇది దేవుని మాట అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఎవరి దగ్గర వాళ్ళే కూర్చుంటారు అని చెప్పాలి? ఎవరికి వాళ్ళే ఎక్కడైనా ప్రభుని ఆరాధిస్తారని చెప్పాలి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి అని అంటే, ఇంతకు ముందు ప్రజలు స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించడానికి వీలు ఉండేది కాదు. శత్రువుల చేతుల నుంచి బయటపడిపోతే నెమ్మది కలిగి ప్రభుని ఆరాధించగలుగుతారు. అది ఒకటైతే, రెండోది వారు చెట్ల దగ్గర పొట్ల దగ్గర కూడా దేవుణ్ణి ఆరాధించేస్తున్నారు. ఆయన ఎటువంటి వాడో, ఆయన ఉనికి ఎలాంటిదో, ఆయన గొప్పతనం ఏంటో గ్రహించక అజ్ఞానులై ఈ విధమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వారు మార్పు నొందితే వారు అంటారట, ఇతర దేవతలతోనూ ఇతర దేవుళ్ళతోనూ మనకేం పని, మనం దేవుని నామాన్ని శాశ్వతంగా ప్రకటన చేస్తూ ఆయన కొరకు బ్రతుకుదాం అని ఆశపడతారట. మరి ఒకప్పుడు లోకాన్ని కోరి స్నేహంలో ఉండి చెడిపోయి దుర్మార్గంగా బ్రతికిన పరిస్థితులన్నిటినీ దేవుడు తీసివేసి శుద్ధి చేసి ఆయన నామాన్ని జపించేలాగా మనల్ని చేయబోతున్నాడు. అందుకే వారు అంటారు, దేవుని మార్గంలో దేవుని మాట ప్రకారంగా మేము నడుచుకుంటాం అంటే వారు ఆయన దేవుడని ఒప్పుకుంటూ ఆయన విధానాలకు అనుగుణంగా జీవించడం. ఇతర జనాలు తమకు ఇష్టం వచ్చిన దేవుళ్లను ఎన్నుకొని ఆ దేవుళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఎలాంటివైనా సరే మా దేవుడు మాకు కావాలి అని వారు భావించిన పరిస్థితులు. అయితే సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వారికి వేరే బ్రతుకుతూ నిజమైన దేవుడు యేసుక్రీస్తేనని ఆ దేవుని మీద ప్రజలు నమ్మకం ఉంచడం ప్రారంభించారు. దేవునికి అనుకూలంగా బ్రతకడం ప్రారంభించారు. అందుకంటున్నాడు, కుంటువారిని పోగు చేస్తానని, వెళ్ళగొట్టబడిన వారిని పోగు చేస్తానని. అంటే ఎవరైతే చల్లా చెదిరైపోయారో వారందరూ కూడా మళ్ళీ సమకూర్చబడబోతున్నారు. దేవుని వాగ్దానం అమూల్యమైనది. ఆయన చెబుతున్న ప్రతి మాట శ్రేష్టమైనదే. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, పోగొట్టుకున్న పరిస్థితులు, దేవునికి దూరమైన పరిస్థితులు ఒకవేళ ఉంటే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మారుమనసు పొంది దేవుని మార్గంలో నడుపుతా నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతానంటే దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తి దీవెనకరంగా ఉంచుతాడు. ఆ ప్రజలు అట్టి విధంగానే మార్పు నొందినప్పుడు వెళ్ళగొడతాను, వాళ్ళని ఇబ్బంది పెడతానని చెప్పిన దేవుడు వారి పట్ల తన కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నారు, నేను నా ప్రజలను ఎప్పుడూ పరిపాలన చేస్తూనే ఉన్నాను. మీరేమో సొంతానికి రాజులను కోరుకొని సొంతానికి విగ్రహారాధన చేస్తూ మీరు సొంత మార్గాలను అన్వేషిస్తూ సాగిపోయారే గాని దైవ మార్గంలో సాగటానికి ప్రయత్నము చేయలేకపోయారు. ఈరోజు దేవుని ప్రజలారా, లోక సంబంధమైన ప్రజలు ఎలాగుంటే మనకెందుకు, వాళ్ళ ప్రయత్నాలు విఫలమైతే మనకెందుకు, వాళ్ళు దేవుని దగ్గర రాకపోతే మనం వెళ్ళి ప్రకటించినా పట్టించుకోకపోతే మనకెందుకు. మన వంతు బాధ్యతగా వాళ్ళ కొరకు ప్రకటించాలి, వాళ్ళ కొరకు ప్రార్థించాలి, వాళ్ళ కొరకు కార్యాన్ని దేవుడే జరిగిస్తాడు. అందుకనే వాక్యంలో చక్కనైన మాట మనకు కనబడుతుంది, వారినట ఆయన ఎల్లప్పుడూ పరిపాలించేవాడై ఉన్నాడు. ఏదో అలాగున పట్టించుకొని విడిచిపెట్టేవాడు కాదు, ప్రత్యేకమైన శ్రద్ధను చూపించబోతున్నాడు. ఆయన అంటున్నాడు, మంద కావలి గోపురమా, సియోను కుమార్తె, పర్వతమా, మునుటి వల్లే అధికారం నీదే అవుతుంది,
రాజ్య పరిపాలన యెరూషలేము కుమార్తెకు చేరిపోతుంది అని. ఇంతకు ముందు వాళ్ళ అధికారం పోయింది. ఇంతకు ముందు రాజరికపు పరిస్థితులు దిగజారిపోయాయి. దేవుని మార్గాన్ని విడిచి దైవికమైనటువంటి భయాన్ని మరిచి బ్రతికారు. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే మరలా నా వైపు తిరుగుతారో వారికి ఆయన సర్వాధికారము ఇవ్వబోతున్నాడు. నిన్ను స్థిరపరిచి బలపరచాలనే దేవుని ఉద్దేశం కనుక నెరవేర్చబడగలిగితే దేవుడు నిన్నే ఒక బలమైన వ్యక్తిగా మార్చగలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే దైవ మార్గంలో నడుట కొరకు ఆయనకి విధేయత చూపించి సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవాలని దైవజనుడిగా తెలియచేస్తున్నాను. దేవుని మార్గాన్ని విడిచి దైవత్వాన్ని విడిచి ఇష్టం వచ్చినటువంటి విధానాల్లో సాగిపోతూ ఉంటుండగా అది సరి అనేది కాదు అని, దైవ మార్గంలో నడవమని ప్రభు తెలియచేస్తున్నాడు. ఎంతకాలం దేవునికి విరుద్ధమైన బ్రతుకుతారు? ఇక మీదటైనా దైవ మార్గంలో నడవండి. ఎందుకంటే అంత్యకాలం, అపాయకాలం రాబోతా ఉంది. ఆ దినాల్లో విడవబడితే బహుఘోరం అయిపోతుంది. దేవుని యొక్క ముద్ర వేయబడకుండా లోకంలో ఉండిపోతే అతి ప్రమాదం అయిపోతుంది. అందుకనే అవకాశం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని విని దైవ భయము భక్తి కలిగి ఉంటే బాగుంటుంది. కనుక దైవ మార్గాన్ని ఎవరు విడిచిపెట్టకండి, దేవునికి దూరంగా ఉండకండి అని వారికి చెప్తున్నాడు. అదే మాటలు వింటున్న వారందరికీ ఆయన తెలియచేస్తున్నాడు. బబులోనికి వెళ్ళిపోయారు. వారు నాశనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. అయితే నేను వాళ్ళను మరలా బయటికి తీసుకొస్తాను. ఆ ప్రాంతంలో శక్తివంతమైన రాజ్యం అశూరు రాజ్యం, బబులోను రాజ్యం కాదు. ఆ రాజ్యాల వారే అశూరు రాజ్యం వచ్చి మొత్తం యెరూషలేము మీద, ఆయన ప్రజల మీద దండెత్తినప్పుడు వారిని తీసుకుపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ప్రభు అంటున్నాడు, మరలా నేను సమకూర్చుతానని చెప్పిన దేవుడు శత్రువుల చేతుల నుంచి మిమ్మల్ని తప్పకుండా విడిపిస్తాను అంటున్నాడు. మరో 70 సంవత్సరాల్లో జరగబోతున్నటువంటి విషయాన్ని మీకా ద్వారా దేవుడు బయలు చేయబోతున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, బంధించబడిపోయేవేమో, ఏ బంధకాలైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నాయేమో, ఆ బంధకాల నుంచి దేవుడు తప్పకుండా నిన్ను విడిపించటానికి ఇష్టపడుతున్నాడు. అనేక దేశాల వాళ్ళు వస్తారట. ఆ తర్వాత అది పవిత్ర స్థలంగా ప్రకటించబడుతుంది అని ప్రవచనాన్ని చెప్తున్నాడు. నిజం, ఈ రోజుకి యేసు ప్రభు జన్మించిన స్థలం, జీవించినటువంటి స్థలాలు, తిరిగిన స్థలాలు, సిలువ వేడిన స్థలాలు, అవి పవిత్ర స్థలంగా భద్రపరచబడి ఉంది. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలిగితే ఆయన అనేకమైన వాటిని కనబరిచేవాడిగా, నడిపించేవాడిగా ఉన్నాడు. కనుక లోక సంబంధమైన ఆలోచనలో ఉండక దైవ మార్గంలో సాగుతూ దేవుని కొరకు ఆయన మార్గాన్ని అన్వేషణ చేస్తూ సాగిపోగలిగిన వ్యక్తిత్వం కనుక నీకుంటే శత్రు పరిస్థితుల నుంచి నా ప్రభు నిన్ను విడిపిస్తాడు. శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను ఉంచుతాడు. దేవుని తలంపులు గ్రహించగలిగితే లోకాన్ని, లోక సంబంధమైన ఏ పరిస్థితిని కోరవు. దైవ శక్తిని, దైవ ప్రజలను, దైవ మహిమను నువ్వు చూడగలుగుతావు. అందుకని ప్రభు వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆయన బలమైన కార్యాలు చేయబోతున్నాడు. శత్రు పరిస్థితుల నుంచి విడిపించబోతున్నాడు. అనేది నమ్మకం ఉందా? అయితే నీ జీవితంలో దేవుడు తప్పకుండా ఘనమైన, బలమైన కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు. అందుకని జనాలు మరలా మందిరం దగ్గరికి వస్తారట. అబ్బా, మేము దేవుని పోగొట్టేసుకున్నాం, అప్పుడు మరలా మేము సరి అవుతున్నాం, దేవునికి దగ్గరగా బ్రతుకుతాము అంటారట. అలాగే దేవునిలో ప్రజలు సాగిపోవడానికి ఇష్టపడుతుండగా ఏ పరిస్థితుల్లో, ఏ శత్రువుల చేతుల్లో చిక్కడిపోయి, బంధించబడిపోయి బయటికి రాలేకపోతున్నారు.
ఆయన సహాయం కోరితే తప్పకుండా పరిస్థితి నుంచి ఆయన విడిపిస్తాడు. దేవుని సహాయం కోరుతూ దేవునిలో సాగిపో. ఒక మాదిరికరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుని ఉద్దేశం గమనించగలుగుతున్నావా? ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోగలుగుతున్నావా? అలాగే చేసుకోగలిగితే దైవ మార్గంలో సాగుతావు. ఈ లోకంలో ఉన్నది ఏంటో గ్రహించగలుగుతాం. ఆయన దైవ ప్రసన్నత, దైవ శక్తిని మనం కలిగి ప్రభులో ఆనందంగా సాగిపోతాం. కనుక అట్టి విధమైన మనసు కలిగి దైవ సన్నిధిని విడవక, దేవుని విడవక, ఆయన మర్చిపోయిన స్థితిలో ఉండక ఖచ్చితంగా భక్తి శ్రద్ధలు ప్రభు పట్ల కనబరచగలిగితే ఆయన బలమైన కార్యాలు చేయబోతున్నాడు. కనుక ఈ వాక్యమైన వారందరి జీవితాలు దేవుడు తన ప్రభావమును విడుదల చేయునుగాక. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.